సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో 100% జాబ్ గ్యారంటీ 966365 మీరేమో వేచి చూసే దూరంలో ఉన్నారు. హరీష్ రావు గారేమో డెడ్ లైన్ పెట్టారు. ఆగస్టు 15 డెడ్ లైన్. ఇచ్చిన హామీలు అంటే రుణమాఫీ కావచ్చు, ఇవన్నీ కూడా ఇచ్చిన హామీలను నెరవేరిస్తే నేను రాజీనామా చేస్తా, చేయకపోతే నువ్వు రాజీనామా చేస్తావు అనేది ఒక డెడ్ లైన్ పెట్టారు హరీష్ రావు గారేమో. ఏంటి తేడా ఎవరికి? హరీష్ రావు గారికి మీకు? నాకు ఆయనకు తేడా అంటే అది పోల్చవలసిన విషయాలే కావు. యాపిల్స్ తో పోల్చాలి కానీ మామిడి పళ్ళతో పోల్చారు కదా. ఇక్కడ యాపిల్ ఎవరు, మామిడి పండు ఎవరు సార్? ఏదైనా కావచ్చు కాక మీరు ఎట్లా అనుకున్నా పర్వాలేదు కానీ పోల్చదగిన విషయాలు కావు, పోల్చదగిన అంశాలు కావు, వ్యక్తులు అంటలేరు నేను. ఓకే సరే, పోల్చడం లేదు. హరీష్ రావు గారు డెడ్ లైన్ పెట్టారు. రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా హామీలను అమలు చేసి హరీష్ రావు గారికి బుద్ధి చెప్తారంటారా? కాంగ్రెస్ పార్టీ డెడ్ లైన్ పెట్టింది 15వ తారీఖు కల్లా మేము అమలు చేస్తామని. హరీష్ రావు గారు పెట్టిన డెడ్ లైన్ కాదు. హరీష్ రావు గారు స్తూపం దగ్గర కూడా, అంటే అసెంబ్లీలో హరీష్ రావు గారు డెడ్ లైన్ పెట్టలే. కాంగ్రెస్ పార్టీ వారు వీళ్ళు రుణమాఫీ అమలు చేయరు అనే విమర్శలు ప్రతిపక్షాలు చేసినప్పుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంది, రుణమాఫీని మేము ఆగస్టు 15 వరకల్లా చేస్తామని అన్నారు. ఒక రుణమాఫీ ఆగస్టు 15 వరకల్లా అమలు చేస్తాము అని వాళ్ళు ఏమన్నారంటే, ఇది అమలు జూలైలోనే ప్రారంభం అవుతుంది, ఆగస్టు 15 నాటికి మొత్తంగా దాన్ని అమలు చేస్తామనే మాట వారు అన్నారు. ఆగస్టు 15కు మీరు అమలు చేయకపోతే రాజీనామా చేస్తారా అని హరీష్ రావు గారు. నేను అనేది ఏంటంటే ఆ సవాలు అనవసరం. కాంగ్రెస్ పార్టీ తనకు తానుగా పెట్టుకున్న డెడ్ లైన్ పూర్తి చేస్తారు వాళ్ళు. డెడ్ లైన్ ఇచ్చింది అమలు చేయటం కోసమే, తప్పకుండా అమలు చేస్తామనే మాట వాళ్ళు అన్నాక 15 దాకా ఆగాలి కదా, తొందరపడేందుకు. అంటే హరీష్ రావు గారు పూర్తి వీడియో చూడాలా మీరు? రుణమాఫీతో పాటు మిగిలిన అంశాలు కూడా, మిగిలిన హామీలను కూడా నెరవేర్చాలి. నేను మళ్ళీ అదే చెప్తున్నా మీకు. ఈ 6 నెలల్లోనే ఇక ప్రభుత్వం అయిపోయింది, ఇక మనకు ఏ హామీలు అమలు చేయలేదంటే అని కాదు. ఏవైనా ఈ 5 ఏళ్ల కాలంలో అమలు చేస్తారని కదా అర్థం. అంటే 5 ఏళ్ళు తీసుకుంటారని కాదు దాని అర్థం. దాని అర్థం ఏంటంటే రాబోయే రోజుల్లో ఒకటి తర్వాత ఒకటి ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తారనేది వాళ్ళు అనుకున్నటువంటి మాట. ఆ మాట ప్రకారం వాళ్ళు ముందు రుణమాఫీకి ప్రాధాన్యతనిచ్చిండ్రు. ఇది మన రాష్ట్రానికి కానీ దేశానికి కానీ వ్యవసాయం ప్రధానం. వ్యవసాయాన్ని బతికించుకోగలిగితే రాష్ట్రాన్ని మనం ఆర్థికంగా మనం బలోపేతం చేసుకోగలం. అందుకని వ్యవసాయం ఈ రుణమాఫీ చేస్తే ఏమవుతుందంటే, బ్యాంకుల్లో ఉన్న అప్పులు అన్నీ కట్టేస్తే కొత్తగా రుణాలు తెచ్చుకునే అవకాశం, వ్యవసాయంలోకి పెట్టుబడిని సమకూర్చుకునే అవకాశం అది మామూలు విషయం కాదు. 35,000 కోట్ల పెట్టుబడి అదనంగా వ్యవసాయ రంగంలోకి వస్తున్నదంటే చాలా గొప్ప విషయం కదా. అట్లా ఒక 35,000 కోట్ల రూపాయల రుణమాఫీ అనేది చేయటం ద్వారా వ్యవసాయానికి పరిపుష్టత చేకూరుస్తా అని ఆలోచనతోని వాళ్ళు దానికి ప్రాధాన్యతనిచ్చిండ్రు. దాన్ని అమలు చేస్తామన్నారు. మీటింగ్స్ జరిగినాయి, రివ్యూ అయింది, దానికి కావలసిన కార్యాచరణ ప్రణాళిక తయారైంది, అమలు చేస్తారు. అది అయినాక మిగతాయి కూడా చేస్తారు. ఇంకా కొన్ని ఇప్పటికే అమలైపోయి ఉన్నాయి. ఒక 4, 5, 6 ఎన్నో, మొత్తానికి నాకు లెక్క సరిగ్గా తెలియదు కానీ కొన్ని అమలైనవి. ఈ రుణమాఫీ నెక్స్ట్ అమలవుతుంది. రుణమాఫీ అయినాక మిగిలినవి కూడా అమలు చేస్తారనేదే నాకున్నటువంటి. నేను నమ్ముతున్నా పక్కా. ఎందుకంటే వాళ్ళు దానికి ఇచ్చిన కమిట్మెంట్ రీత్యా కానీ వాళ్ళు దాని గురించి ఆలోచిస్తున్నటువంటి తయారు చేసుకున్న కార్యాచరణ ప్రణాళిక చూసినప్పుడు అమలు చేస్తారనే నమ్మకమే నాకు కుదురుతున్నది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.